నిజామాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్ సృష్టించింది. మహిళలే టార్గెట్ గా కేవలం గంట వ్యవధిలో 2 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడింది. టాటా సుమాలో వచ్చిన 4 దుండగులు శ్రీనగర్ కాలనీలో లక్ష్మీ మెడలో నుంచి 2 తులాల బంగారం పుస్తలు తెంపుకొని పరారయ్యారు. ఆ తర్వాత దుబ్బ ప్రాంతానికి చేరుకున్న ముఠా ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న మరో మహిళ మెడలో నుంచి పుస్తల తాడుతో పాటు చెవికమ్మను లాక్కెళ్లింది. మరో చెవికమ్మ లాక్కునే ప్రయత్నంలో బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త బయటకు రావడంతో దుండగులు టాటా సుమాలో పరారయ్యారు. వరుస చైన్ స్నాచింగ్లతో అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. సీసీటీవీ ఫుటేజీతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ వరుస చైన్ స్నాచింగ్లపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒకే సమయంలో 2 ప్రాంతాల్లో చోరీకి పాల్పడ్డారు. సంఘటన జరిగిన స్థలాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి కుమార్ కూడా సందర్శించి వివరాలు సేకరించారు. అయితే కారులో వచ్చి మాక్లూరు 2 తులాల బంగారం గొలుసు, నగరంలోని 3వ టౌన్ పరిధిలో మరో మహిళను బెదిరించి 2 తులాల బంగారం చెవికమ్మలు కూడా లాక్కెళ్లారు. వరుస చైన్ స్నాచింగ్లతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. కారులో 4 వచ్చారని చెప్పి కూడా గుర్తించారు. అయితే గతంలో కూడా ఈ ప్రాంతంలో చోరీలు బాగానే జరుగుతూ ఉన్నాయి. అయితే చైన్ స్నాచర్లకు భారీగానే పాల్పడుతున్నారు. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రస్తుతం దుబ్బా ప్రాంతంలో ఉన్న దుబ్బా ప్రాంతంలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మహిళ మెడలోంచి మంగళసూత్రాన్ని అలాగే కమ్మలను అపహరించారు. దీనిపై పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఉదయం ఏం జరిగింది? ఉదయం మా భార్య మిస్సెస్ యథావిధిగా 5 o'clockకి అల్కో అనేది చల్లుతుంది సార్ ప్రతిరోజు. ఈరోజు సడన్లీ వాళ్ళు వచ్చి టాటా సుమో నుంచి వచ్చి అక్కడ దౌర్జన్యంగా చేసి కమ్మలు పుస్తకాలు కొట్టి ఎత్తుకొని వెళ్ళారు సార్. మొత్తం ఇప్పుడు వాళ్ళు సుమారుగా ఎంతమంది ఉన్నారు? దాదాపు 4 ఉన్నారు సార్. వాళ్ళు నాకు ఇక్కడికి వచ్చేసి డోర్ పెట్టేసి వెళ్ళారు సార్. నేను అయినా డోర్ తీసి ఇక్కడికి గోడకు మీకు దుంకి బయటకు వెళ్ళి క్యాచ్ చేసిన సార్ టాటా సుమోని. అయినా వాళ్ళు స్పీడ్ వెళ్ళిపోయారు సార్. బ్లాక్ డ్రెస్లు ఉన్నారు మొత్తం. వాళ్ళు మొత్తం నంబర్ కే ఉందంటే సార్, పాసింగ్ అంతే, మిగతా నంబర్ చూడలేదు. నన్ను గెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. రోజువారీ ఈరోజు శనివారం అండి. అయితే అలుకు చల్లడానికి 5 గంటలకు లేచారు. ఇక్కడ దుబ్బా ప్రాంతంలో అగ్రికల్చర్ ఏరియా కాబట్టి ఇక్కడ 4:30 నుంచి అందరు వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈ రోజువారీగా అదే అలుకు చల్లుతూ ఉన్నది. సడన్గా టాటా సుమాలు వచ్చారు. సీసీ ఫుటేజ్లా ఏర్పడ్డది. టాటా సుమాలో వచ్చి 3 దిగిరు, మాస్కులు ధరించారు. వాళ్ళు ఇంకా 2 కారు లోపల ఉన్నారని చెప్పి అంటున్నారు. వాళ్ళు హస్తకస్తని ఎంటికలు బట్టి గుంజి ఒకళ్ళు నోరు మూసారు. ఆమె ఒరుతూ ఉంటే కడుపు మీద ఒక కాలు పెట్టారు. అట్లా ఈ పుస్తల తాడు, చెవు కమ్మలు అవి తీసుకెళ్ళారు, గుంజుకపోయారు. ఆ తర్వాత సిపి, ఏసీపీ అందరు పోలీసు వాళ్ళు అందరు వచ్చారు. అందరు చూసిండ్రు. అందరికి చెప్పిన ఏ విధంగా జరిగినాయి. సీసీ ఫుటేజ్ కూడా ఇక్కడ 4-5 చోట్ల మొత్తం వెతికారు. ఒక దాంట్లో సీసీ ఫుటేజ్లలో వాళ్ళ అంత ఐడెంటిఫై అయింది. కాకపోతే ఆ కార్ నెంబర్ మాత్రం సరిగ్గా కనిపిస్తలేదు. అది టాటా సుమో ఉన్నది. లోపల దాంట్లో సుమారుగా ఎంతమంది ఉన్నారు మీరు చూసారు? నేరస్తులు దాంట్లో కార్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కార్లో? అమ్మాయి చూసింది బాధితురాలు. బయట మాత్రం 3 వచ్చారు మాస్క్ వేసుకున్నారు. లోపల ఒక డ్రైవర్ కాక ఇంకొక అతను ఉన్నాడు అని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఇట్లా ఇంటి ముందటికి వెళ్ళి కూడా గిరిజ్ కాలేజ్ నుంచి ఇక్కడ వెళ్తున్నారు. ఇటు వెళ్ళేటోళ్ళు అమ్మాయిని చూసి మళ్ళీ రిటర్న్ వచ్చి బండి ఆఫ్ అయ్యి బండి లైట్లు బంద్ చేసి 3 దిగినరు, మాస్కులు ధరించారు. 3 వచ్చి అమ్మాయిని ఇది చేసి తర్వాత ఆ కారు స్పీడ్లో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడు కనీసం ఎవరైతే ఉన్న బాధితురాలు ఇంటి వద్ద ఉంటాం, ఇక్కడ బాధితురాలని దాడి కూడా చేసిన పరిస్థితి. దాడి చేసిన వెంటనే స్థానికులంతా కూడా కుటుంబీకులంతా గమనించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు కూడా సంఘటన స్థలానికి వచ్చి పూర్తి స్థాయిలో విచారణ కూడా చేస్తాను. ప్రస్తుతం మనతో పాటు బాధితురాలు ఉంది, బాధితురాలతో మాట్లాడడం. అమ్మ, అసలు ఏం జరిగింది చెప్పమ్మా? నేను ఆకిలి ఉడుస్తున్నాను సార్. డైరెక్ట్ అటాక్ చేశారు పైనుంచి వచ్చి. ఫస్ట్ డైరెక్ట్ పుస్తెళ్తాడు పైనుంచి తీసేశారు. నేను చెవులో కమ్మలు ఇవ్వకపోతే ఎంటికలు బీగి కడుపులో కాలు పెట్టేసి కింద బండ పెట్టి నెత్తికి ఎంటికలు బీగి కమ్మ చెవు తీసుకొని మెల్ల నేను చేతి వదిలించుకొని కీకలు పెట్టగానే ఇంతదాకా గుర్తుంది. ఇక తర్వాత ఏం చేసి ఐడియా లేదు సార్. ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. కిందికి 3 దిగిర్రు. పైన ఇంకా మళ్ళీ లోపలికి ఒకడే పోయింది. 2 నా మీద అటాక్ చేసిర్రు. మొత్తం బ్లాక్ కలర్లో ఉన్నారు. షూస్ ఉన్నాయి బ్లాక్ కలర్, మొత్తం బ్లాకే ఉన్నారు. ఎక్కడ ఏం కనిపించట్లేదు. వాళ్ళు ఈపులో చీపుడుతో నేను కొట్టినందుకు నన్ను 2-3 దెబ్బలు వేసిర్రు. చేతులు ఇవన్నీ బట్టి ఎట్టంటే అటే విసికిన్నారు. డైరెక్ట్ అటాక్ చేసిర్రు.
వచ్చుడే డైరెక్ట్ ఏమేమి తీసుకుపోయి అటాక్ చేసి పుస్తలతో డైరెక్ట్ తీసిండు మేడం మీకెంచి పండబెట్టి కడుపులో కాలు పెట్టి గొంతిట్లా పట్టుకొని మూతి మూసేసి చెవులు తీసి కమ్మలు తీసి తీసుకొని వెళ్ళిపోయారు. ఇది పరిస్థితి. ಮತ್ತೆ మనం ప్రస్తుతం అయితే దుబ్బా ప్రాంతంలో ఉంటాం. ఇక్కడే ఇదే ప్రాంతంలో స్నాచింగ్ జరిగింది. ఈ ప్రాంతంలో కూడా పోలీసులు తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు. అయితే ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటూ ఉన్నారు. సీసీ ఫుటేజ్ల ద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం ఇదే దుబ్బా ప్రాంతంలో ఉన్నాం. ఏదైతే ఉందో బాధితురాలు ఇంటి వద్ద ఉంటున్నాం. బాధితురాలు ప్రస్తుతం అయితే కూడా హాస్పిటల్ చికిత్స అనంతరం కూడా ఇంటికి తీసుకురావడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా, అంతేకాకుండా ఇక్కడ స్థానికుల నుంచి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి నిందితులను పట్టుకునేందుకు కూడా పోలీసులు అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే బాధితురాలు ఇంటికి కూడా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఇతర అధికారులు కూడా వచ్చి బాధితురాలతో కూడా పరామర్శించి జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో కూడా వివరాలు సేకరించారు. అయితే త్వరలోనే చైన్ స్నాచింగ్ పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. అయితే నిజామాబాద్ జిల్లాలో 2 ప్రాంతాల్లో చోరీలు జరగడంతో ప్రజలు కొంత భయాందోళనకు కూడా గురవుతారు. కలకలం కూడా రేపిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN టీవీ, నిజామాబాద్.